ఇలాంటి ముదురు భర్త కాదు. ఇతగాడి దొంగ బుద్ధులు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నోట మాట రాదంతే. తాను చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా బిల్డప్ ఇచ్చి మోసపూరిత మాటతో పెళ్లి చేసుకోవడమే కాదు, ఐటీ బూచి చూపించి భార్య దగ్గర 2 కోట్ల రూపాయలు దోచేసిన ప్రబుద్ధుడి ఉదంతం ఇది. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సినిమాటిక్ మోసాన్ని చూస్తే ఈ దొంగ భర్త తెలివికి అవాక్కవ్వాల్సిందే అన్నమాట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అసలేం జరిగింది అనేది చూస్తే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన 38 ఏళ్ల నల్లమోతు సందీప్ కుమార్ కర్ణాటక ఐఏఎస్ కేడర్లో ఎంపికైనట్లుగా 2016లో ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు. అవే వివరాల్ని ఒక మ్యాట్రిమోనీలో ఉంచాడు. ఈ వివరాల్ని బెల్జియంలో పనిచేస్తున్న శ్రావణి కుటుంబ సభ్యులు చూసి ఇతన్ని సంప్రదించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు సందీప్ కుమార్ను సంప్రదించగా భారీగా కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చి 2018లో పెళ్లి చేశారు. తనకు ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని, రేడియాలజిస్ట్గా జాబ్ చేస్తానని భార్యకు చెబుతూ నిత్యం ఆఫీసుకు వెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. మల్లంపేట గ్రీన్ వ్యాలీ రోడ్లో ఉంటున్న వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మీ సంపాదన మొత్తం ఎక్కడ ఉందని భార్య అడగ్గా వైద్యం ద్వారా తాను 40 కోట్ల రూపాయలు సంపాదించానని, కాకుంటే ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని నోటికి వచ్చిన అబద్ధాల్ని అందంగా చెప్పేవాడు. అంతేకాదు, తన సంపాదన మొత్తం రావాలంటే 2 కోట్ల రూపాయలు ఐటీ కట్టాలని చెప్పాడు. దీంతో తన స్నేహితుల ద్వారా భర్త చెప్పిన 2 కోట్లను సిద్ధం చేసి అతడికి ఇచ్చింది. ఆ సొమ్ముల్ని తన తండ్రి, అమెరికాలో ఉంటున్న తన సోదరి ఖాతాలకు పంపిన సందీప్ వ్యవహారం భార్యకు తెలిసింది. అంతేకాదు, పెళ్లి వేళలో ఇచ్చిన నగల్ని సైతం సందీప్ తల్లి బ్యాంకులో కొదువ పెట్టి అప్పుగా తీసుకున్నట్లుగా శ్రావణి గుర్తించింది. ఐఏఎస్ అని భర్త తనతో చెప్పింది అబద్ధమని, చివరకు అతడి రేడియాలజిస్ట్ సర్టిఫికేట్ సైతం ఫేక్ అన్న విషయం తెలిసి కంగుతింది. ఇంత చేసినా కూడా అదనపు కట్నం తీసుకురావాలి అంటూ అదే పనిగా వేధింపులకు గురి చేస్తున్న భర్త తీరుతో విసిగిపోయిన ఆమె బాచుపల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సందీప్తో పాటు అతడి తల్లిదండ్రుల్ని కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితురాలు సందీప్ సోదరి అయిన లక్ష్మీ సాహితి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదంతా చూస్తే మరీ ఇంత మోసమా అంటూ ముక్కును వేలేసుకునే పరిస్థితి.